house property let out and was vacant during the old or part of the previous year. సో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది మనతో, ఒక ఫ్యూ మంత్స్ వచ్చేసి వ్యాకెంట్గా ఉందని పెట్టుకుంటాం. మీది అదర్ మంత్స్ వచ్చేసి రెంట్కి ఇచ్చున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక హౌస్ ప్రాపర్టీకి వచ్చేసి మనం రెంట్కి ఇచ్చున్నాం. 9 months వచ్చేసి హౌస్ ప్రాపర్టీలో టెనెంట్స్ ఉన్నాడు. సో 1 month వచ్చేసి ఆఫ్టర్ 9 months వచ్చేసి ఏం చేస్తుంటే టెనెంట్స్ చేసి ఇల్లు గాడు తీసుకునేసి పోయేస్తారు. సో ఇప్పుడు 3 months వచ్చేసి ఆ హౌస్ వచ్చేసి ప్రాపర్టీ ఆ హౌస్కి ఎవరో మీరు రెంట్కి రాకపోతే ఎలాగ మన హౌస్ ప్రాపర్టీ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలా, ఎలాగ మనం వచ్చేసి ITR 2లో ఫైల్ చేయాలని చూడబోతున్నాం. సో దానికి యూస్ కేస్ ఏంటంటే, Lenin has let out his house property in Chennai and he had paid nearly 3 lakh rupees as interest and 5 lakh 50,000 as principal. And then next scenario ఏంటంటే, మున్సిపల్ వాల్యూ ఆఫ్ హౌస్ వచ్చేసి 1 lakh rupees, ఫేర్ రెంట్ వచ్చేసి 1,40,000 rupees, స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 1,30,000 rupees. The house property has been let out for 13,000 per month and was vacant for 1 month. So 1 month vacantగా ఉంది in the previous year 2017-18. So municipal taxes paid during these were 50,000 rupees municipal taxes pay చేస్తున్నారు. Now ఏంటి అంటే యాన్యువల్ వాల్యూ కంప్లీట్ చేయాలి. సో యాన్యువల్ వాల్యూ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి 2 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మనం చదవాలా, నేర్చుకోవాలి. ఈ ఫస్ట్ రూల్ ఏంటంటే, అకార్డింగ్ టు సెక్షన్ 23 of 1, the annual value of such house property shall be deemed to be the sum for which property might be reasonably be expected to let out from the year to year. So first expected rent calculate cheyala, and then where the property or any part of the property is let out, the actual rent received or receivable by the owner in respect thereof in excess of the sum inferred to the class A. So next is the actual rent ni calculate cheyala. But the property or any part of the property is let out was vacant during this whole or part of it any previous period, owing to such vacancy the actual rent or received or receivable respect is less than some inferred in class. So ఇది వచ్చేసి some technical income tax terms. So సింపుల్గా ఏం చేస్తుంటే ఇక్కడ వేసి ఉంటాం. So when the property is let out and vacant for a whole part of the year, the actual rent received by receiver is less than the ఏం చెప్పని వస్తుంటే, the actual rent received or receivable to such vacancy. సో సపోజ్ 11 months ఈ కేసు వచ్చేసి 11 monthsగా వచ్చేసి టెనెంట్ ఉన్నాడు, 1 month వ్యాకెంట్గా ఉంది. సో టోటల్ యాక్చువల్ రెంట్ వచ్చేసి లెస్ దాన్ వచ్చేసి యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అయితే ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ బి డిటర్మైన్ అండర్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది రెండుమే వచ్చేసి టెక్నికల్ ఇన్కమ్ ట్యాక్స్ టర్మ్స్. సో ఏంటంటే, సపోజ్ మీరు ఒక హౌస్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చిన వాటిలో ఒక ఫ్యూ మంత్స్ వచ్చేసి ఆ హౌస్ ప్రాపర్టీలో టెనెంట్స్ లేదు. సో ఆ ఫ్యూ మంత్స్ వచ్చేసి హౌస్ ప్రాపర్టీ ఎంప్టీగా ఉంది. ఆ ఫ్యూ మంత్స్ మీకు వచ్చేసి ఆ మంత్కి రెంట్ రాల. సో మన కేసులో ఏమవుతుందంటే, ఫస్ట్ మనం వచ్చేసి ఫేర్ రెంట్ మున్సిపల్ వాల్యూ వచ్చేసి ఈ హౌస్ ప్రాపర్టీకి వచ్చేసి 1,40,000 1 lakh rupees. దీని రెండు హైయెస్ట్ ఇది ఎత్తుకోవాలి. సో 1,40,000 rupees అది ఏని పెట్టుకుంటాం. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ అంటే 1,30,000 rupees. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈక్వల్ టు లోయర్ ఆఫ్ ఏ అండ్ స్టాండర్డ్ రెంట్. సో ఈ ఏ వాల్యూ వచ్చేసి 1,40,000, స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 1,30,000. దీని రెండులో ఏది తక్కువ ఉంది మినిమం చూస్తే లోయర్ ఆఫ్ ఏ అండ్ స్టాండర్డ్ వచ్చేసి 1,30,000 rupees. ఇది దాని వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్. అండ్ దెన్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఎంతంటే 1,43,000 rupees. సో ఇది వరకు మనం వచ్చేసి ఇప్పుడు దాకా మనం వచ్చేసి నార్మల్ క్యాల్కులేషన్ చూస్తున్నాం. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా జాస్తిగా ఉంటే ఈ కేసులో ఉంది. మన యాక్చువల్ రెంట్ ఎంత తీసుకున్నాం అంటే 1,43,000, ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత అంటే 1,30,000. సో ఈ కేసులో ఐఆర్ ఆఫ్ 1,43,000 1,30,000ని మనం ఎత్తుకోవాలి. సో ఈ కేసు ఏమొస్తుందంటే 1,43,000 గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే, ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఇస్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ వచ్చేసి 1,20,000 rupees పెట్టుకుంటాం.
ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి 1,30,000. ఈ కేసులో మనం ఏం చేయాలంటే 1,20,000 రూపీస్ మనం గ్రాస్ వాల్యూగా ఎత్తుకోవాలి. ఎందుకంటే ఇట్ ఇస్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా తక్కువ ఉంది. సో ఇది సెకండ్ కేస్. సో ఇఫ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా తక్కువ ఉంటే మనం వచ్చేసి ఇది సారీ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా తక్కువ యాక్చువల్ రెంట్ అంటే మన యాక్చువల్ రెంట్ ఎత్తుకోవాలా. ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా ఎక్కువ మనం వచ్చేసి తీసుకుని ఉంటే రెంట్గా అప్పుడు వచ్చేసి హయ్యర్ ఆఫ్ వాల్యూస్ ఎత్తుకోవాలా. సో ఇదా వచ్చేసి రూల్. ఎప్పుడంటే మనం వచ్చేసి ఒక హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చాము, కానీ సమ్ మంత్స్ వచ్చేసి హౌస్ ప్రాపర్టీ వ్యాకెంట్గా ఉంది, ఎవరు రాలే. సో ఇదా ఈ కండిషన్స్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా. 1,43,000 రూపీస్ మనం ఇక్కడ ఫిల్ చేయాలా షెడ్యూల్ హెచ్పిలో. సో 1,43,000. సో నోను పెట్టిన లెట్ అవుట్ ఎంత ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో చూసుంటాం. 1,43,000 ఫిల్ చేస్తున్నాను. లెనిన్ వచ్చేసి 3 lakh రూపీస్ వచ్చేసి ఇంట్రెస్ట్గా పే చేస్తున్నారు. సో 3 lakh రూపీస్ వచ్చేసి యాడ్ చేస్తున్నాం. అండ్ దెన్ 50,000 వచ్చేసి మున్సిపల్ ట్యాక్సెస్గా పే చేస్తున్నారు. సో 50,000 రూపీస్ యాడ్ చేస్తున్నాం. సో టోటల్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఎంతంటే లాస్. సో -2,34,900 రూపీస్ వచ్చేసి లాస్. అండ్ దెన్ షెడ్యూల్ 6A వచ్చేసి 50,000 రూపీస్ వచ్చేసి ప్రిన్సిపల్. లెనిన్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి లెనిన్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి 50,000 పే చేస్తున్నారు. ఆ 50,000 మన ఎక్కడ సెక్షన్ 80C కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పార్ట్ బి పై చూసాక మనకు క్లీన్గా అర్థం అవుతుంది ఏంటంటే లెనిన్ యాక్చువల్ ట్యాక్సిబుల్ శాలరీ వచ్చేసి 4,05,746 రూపీస్. ఇక బ్యాలెన్స్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ సో నియర్లీ 2 lakh రూపీస్ వచ్చేసి మన హౌస్ ప్రాపర్టీ మూలింగ్ వచ్చిన లాస్ వచ్చేసి 2,34,900 రూపీస్. ఇక్కడ చూస్తే 2 lakh రూపీస్ దా సెట్ ఆఫ్ చేయొచ్చు. సో రిమైనింగ్ 34,900 రూపీస్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ 8 అసెస్మెంట్స్ ఇయర్స్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదా వచ్చేసి ఈ ITR 2లో హౌస్ ప్రాపర్టీ ఎలా ఫిల్ చేయాలా. సపోజ్ సమ్ మంత్స్ వచ్చేసి మన హౌస్ ప్రాపర్టీ వ్యాకెంట్గా ఉంది,